నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు, 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారెంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా గుర్తుంటుంది, ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నేను పదవి కోసం నేను బాధలాడతలేదు, నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా. నువ్వు సవాల్ చేసినావు కదా, ఎస్ పోలాంపా గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిండ్రో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తాను. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం, ప్రజల ఆకాంక్షలు ముఖ్యం. ప్రజలకు మీరు ఎన్ని మభ్య పెట్టిండ్రు? ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెళ్లకు ఒక్కొక్కరికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 4 నెలలంటే ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. వృద్ధులకు, వితంతువులకు, రాష్ట్రంలో 42 లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు 2,000 రూపాయలు బదులు 4,000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మధ్యలో జనవరి నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. ఆ 2,000 కలిస్తే ప్రతి పెన్షన్దారునికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డది. బాకీ పడ్డ పెన్షన్దారులకు 10,000 ఇవ్వండి. 15 ఆగస్టులోగా 4,000 ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి. మహిళలకు బాకీ పడ్డ 10,000 ఇవ్వండి. నెల నెల 2,500 రూపాయలు ఇవ్వండి. ఎస్, నేను తప్పకుండా రాజీనామా చేస్తాను. నేను రెడీ. మాట మీద నిలబడేటువంటి తత్వం మాకున్నది. నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసినాను. తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేశాను. మాకు త్యాగాలు కొత్తగా. తెలంగాణ ప్రజలకు మేలైందంటే అంతకంటే సంతోషం మాకు ఇంకోట్లేదు. ఆగస్టు 15వ తేదీలో అమలు చేయి. నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా. సోనియా గాంధీ స్వయంగా ప్రజలకు లేఖ రాసింది కదా, ఒక తల్లిగా నేను మాటిస్తున్నాను 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి. మరి మీ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట అమలు చేయండి అని నేను అడుగుతా ఉన్నా. దొంగ తిరుగుడు మాటలేందుకు? బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంత భయం? నువ్వు నేరుగా ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయి. నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అన్నావు. ఎడవైంది నీ ప్రతి గ్యారెంటీ. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 6లో 5 అమలు చేసిన, 6లో 5 అమలు చేసిన అంటాడు. ఏడ చేసినవే అంటారు, నేను చదివిపిస్తాను. ప్రతి మీటింగ్ లో 6 5 చేసిన అంటాడు. మొదటిది మీరు రాసిందే చదువుతున్నా మీ దాంట్లో. మొదటిది మహాలక్ష్మిలో మహిళలకు 2,500 రూపాయలు వచ్చినాయా? 2,500 ఇచ్చిన వాళ్ళు 2,500. నీ మొదటి హామీ అమలు కాలేదు. రెండవది రైతు భరోసా, ప్రతి ఏటా రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను, అమలైందా? మూడవది వ్యవసాయ కూలీలకు 12,000 రాష్ట్రం ఇచ్చినవా? ఒకరికైనా 12,000. నాలుగవది వరి పంటకు 500 బోనస్ ఎక్కడైనా ఇచ్చినవా? మళ్ళీ 5 గ్యారెంటీలు అమలు చేసినట్టు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు, యువకులకు, నిరుద్యోగులకు మోసం. నీ మేనిఫెస్టోలో అడుగడుగునే మోసమే. ఇలా నువ్వేం చెప్పినావు? యువ వికాసం,
యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాను. ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాను. ఎక్కడన్నా ఒకటైనా జరిగిందా? చేయూత 4,000 నెలసరి పెన్షన్ ఇస్తాను. ఎక్కడ పోయింది 4,000 పెన్షన్? ఇందులో ఏది అమలు చేయకుండానే ప్రజలు అమాయకులు అనుకోని 6 అమలు చేసినా 6 అమలు చేసినా అని నువ్వు గురిని కొట్టిస్తుంది. ఇది నేను రాసుకొచ్చింది కాదు. ఎలక్షన్ల ముందు నువ్వు పంచరంగుల ప్రచారం టీవీలో పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రజలను నమ్మించింది. వాడి పేపర్ల మీద రాసి నమ్మించింది. చివరికి సోనియా గాంధీ గారిని కూడా వాడుకొని సోనియా గాంధీ గారి చేత తెలంగాణ ప్రజలకు లేఖలు రాయించి అట్లనే నమ్ముతారేమో అని చెప్పి సోనియా గాంధీ గారితో చెప్పించి, రాహుల్ గాంధీతో చెప్పించి, ప్రియాంక గాంధీతో చెప్పించి, మీటింగ్ లో నువ్వు చెప్పి వాడి పేపర్లు రాసించి కాళ్ళల్లో పట్టుకొని చేతులలో పట్టుకొని మొక్కి మొక్కి మీరు ఓట్లు వేయించుకున్నారు కదా. అవి అమలు చేయమని మేము అడిగితే ఎందుకు ఈ దొంగ తిరుగు మాటలు, ఎందుకు ఈ అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఎందుకు ఈ తొండి రాజకీయాలు చేస్తా ఉన్నారు? అందువల్ల నేను స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాను. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపం ముందుకు నేను వస్తున్నా. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్తున్నారు కదా, ఆ ఒట్టు నిజమే అయితే, నువ్వు అమలు చేసేది నిజమే అయితే రండి, అమరవీరుల స్తూపం దగ్గరికి రండి, నేను కూడా వస్తా. ఇద్దరం అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు మీరు సోనియా గాంధీ గారు అందరూ కలిసి ప్రజలకు ఇచ్చిన మాటను ఆగస్టు 15లోగా అమలు చేస్తామని మీరు ప్రమాణం చేయండి. నేను కూడా ప్రమాణం చేస్తా. మీరు చెయ్యాలనే కోరుకుంటున్నా, ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తున్నా. అది జరిగితే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయను, లేదంటే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావు. సూటిగా రాయి, దొంగ తిరుగుతుంది. నువ్వు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పింది నిజమే అయితే రా, గణపాతం దగ్గర రా, అమరుల సాక్షిగా ఇద్దరు ప్రమాణం చేద్దాం. లేదంటే నువ్వు దేవుళ్ళను కూడా మోసం చేశావు. ఎందుకంటే నీ చరిత్ర ఉంది కదా, కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకుంటామని నువ్వు మాట తప్పింది తెలుసు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నాడే రుణమాఫీ చేస్తా అని మాట తప్పింది, ప్రజలకు గుర్తున్నది. అది కుర్చీలో కూర్చున్న నాడే 6 గ్యారెంటీలు 13 హామీల మీద అమలు చేస్తా అని మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజల మధ్యలో ఉన్నది. అసెంబ్లీలో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తా అని మోసం చేసింది ప్రజలకు ఇవాళ మెదలో ఉన్నది. నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని నిండు అసెంబ్లీలో మేము హామీ ఇవ్వలేదని మీరు నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసపుచ్చిన విషయం తెలంగాణ యువత మధ్యలో ఉన్నది. ఇవన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. అందుకే ప్రజలు నీ ఆపద మొక్కులను నమ్ముతలేరు. ఏ ఊరికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు పెడితేనే నమ్ముతారేమో. ఈ ఇదివరకు ఒకసారి బాండ్ పేపర్ మీద పెట్టినాం, సోనియా గాంధీని వాడుకున్నాం. ఇక చివరి చేస్తారంటే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినా ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకవేళ నువ్వు పెట్టిన ఒట్లే నిజమైతే, నిజంగానే నువ్వు చేసేది నిజమైతే కమాన్ ఎల్లుండి 10 గంటలకు గణపాల్ దగ్గరికి అమరుల స్తూపం దగ్గర రావాలని చెప్పి నేను సవాల్ ఇస్తాను.